కొన్నిసార్లు మనకి దూరంగా ఉన్న వాళ్ళు మనల్ని గురించి ఏమైనా మాట్లాడితే పెద్దగా పట్టించుకోం, ఎందుకంటే వాళ్ళకి నేను ఎవరో తెలియదు కదండి, నా గురించి అట్లా మాట్లాడినా పర్వాలేదులే, నేను పెద్దగా పట్టించుకోను. మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు మన గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడితే చాలా బాధిస్తుంది ఆ మాట. ఎందుకంటే నన్ను ఎరిగి కూడా, నన్ను చూసి కూడా, నన్ను గమనించి కూడా ఇట్లా ఎట్లా మాట్లాడారు. ఇప్పుడు పేతురు యేసేకు కాజ్ చేసిన హర్ట్, పేతురు వలన యేసే చాలా బాధపడి ఉంటారు, కానీ చాలా సులువుగా ఆయన క్షమించాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడని రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే క్షమాపణ అడిగి ఆయన దగ్గరకు వస్తే ఆయన చేర్చుకోవడం తప్ప తిరస్కరించడం అనేది దేవుని దగ్గర లేదండి. హల్లెలూయా. సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే అట్ ద క్రాస్ దెర్ ఇస్ ఫర్గివ్నెస్. సిలువ దగ్గరికి ఎవ్వరు వచ్చినా, ఎంత ఘోరమైన పాపులైనా వారికి క్షమాపణ ఉంది నిశ్చయంగా.